చివరి ఎపిసోడ్లో 3 వాస్తు దోషాల గురించి తెలుసుకున్నాము. ఈరోజు 4వ వాస్తు దోషం గురించి తెలుసుకుందాము. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. ఈ అందరికీ కూడా వలితము, చలితము, భ్రాంతము అంటే నేను చివరి ఎపిసోడ్లో వివరించాను. ఈరోజు విసూత్రం అనే వాస్తు దోషం గురించి వివరిస్తాను. దాని యొక్క ఫలితం గృహ దంపతులకి ఏ విధంగా వస్తుంది అనేది సపరేట్గా ఒక ఎపిసోడ్ చేసి దాని యొక్క ఫలితాలను వివరిస్తాను. ఈరోజు నేను శ్లోకాన్ని ఇక్కడ పైన ఉన్న శ్లోకాన్ని తీసేసి మీకు ఉదాహరణగా కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక రైట్ చేసిన సెంటెన్స్ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎపిసోడ్ పెద్దగా అవుతుందని. విసూత్రం కర్ణహీనం స్యాత్ ఫలమేషాం ప్రచక్షమే. ఏ స్థలం అయితే చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ, ఉదాహరణగా ఇది ఒక దీర్ఘ చతురస్రం, ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకుందాము. 2 సపరేట్ ప్లాట్స్. ఇది ఎగ్జాక్ట్గా డిగ్రీలకే ఉంది స్థలం, 90 డిగ్రీలు ఈస్ట్కు ఉంది అంటే అప్పుడు అన్ని దిశలు ఎగ్జాక్ట్గా దిశకు వస్తాయి, అంటే డిగ్రీలకు వస్తాయి. వేరే ప్లాట్ తీసుకున్నట్టయితే ఇది ఒక 115 డిగ్రీలకు టిల్ట్ అయి ఉంది, ఆగ్నేయ ప్రాచిక ఉంది. దీన్ని ఈ విధంగా డయాగ్రామ్ చేసి ఇచ్చాను. ఇక్కడ 115 డిగ్రీలకు టిల్ట్ అయి ఉంది. చూద్దాము ఇక్కడ శ్లోకంలో వాక్యం ఏం చెప్తుంది. విసూత్రం అని దేనిని అంటారు? ఒక గృహానికి డయాగ్నల్స్ లేనప్పుడు దానిని కర్ణహీనము అంటే తెలుగు భాషలో కర్ణాలు అంటారు. ఈ డయాగ్నల్స్ కర్ణము లేకపోవడాన్ని విసూత్ర దోషం అంటారు. ఈ విసూత్ర దోషం యొక్క ఫలితము చాలా భయంకరంగా కుటుంబ సభ్యులందరికీ వస్తుంది. ఆ ఫలితాల గురించి సపరేట్ ఎపిసోడ్ చేస్తాము. దిశకే కట్టుకుంటాము అని అనుకుందాము. అప్పుడు ఇలాంటి 115 డిగ్రీల స్థలం తీసుకున్నారు, దాన్ని దిశకు చేసినట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది, దాన్ని ఇలా చేయాల. అప్పుడు మీకు డయాగ్నల్స్ అనేవి సాధారణంగా గృహానికి మాత్రమే వస్తాయి, కానీ మీ స్థలానికి రావు. అప్పుడు సాధారణంగా ఆర్కిటెక్చర్ భాషలో డిమార్కేషన్ అనే ఒక వర్డ్ ఉంది. డిమార్కేషన్ అనేది సాధారణంగా చేసుకుంటారు. డిమార్కేషన్ చేసుకోవడం ద్వారా ఇంటి భాగము నుండి ప్యారలల్గా ఎంత స్థలం అయితే వస్తుందో అక్కడ డిమార్కేషన్ చేసినప్పుడు అదే మీ యొక్క ప్లాట్ అని అనుకోవాలి వాస్తుశాస్త్ర ప్రకారం. అప్పుడు ఆ డిమార్కేషన్కి డయాగ్నల్స్ ఏర్పడతాయి. ఆ డయాగ్నల్స్నే విసూత్ర వాస్తు దోషం లేకుండా చేయడం అంటారు. ఇది తెలుగు భాషలోకి నేను అనువాదించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు 90 డిగ్రీస్కి ఉన్న స్థలం తీసుకుంటే విసూత్ర దోషం అనేది ఎప్పటికీ రాదు ఆ గృహానికి. కర్ణహీనము, కర్ణాలు లేకపోవడం, కానీ డయాగ్నల్స్ ఉన్నాయి కదా, స్థలానికి అయితే డయాగ్నల్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు విసూత్ర దోషం మీ ఇంట్లో రాదు. ఒకవేళ విసూత్ర దోషం వచ్చినట్లయితే ఎప్పుడు వస్తుంది? ఇక్కడ డిమార్కేషన్ మనం వేసుకోకపోతే మీ స్థలానికి అందులో కట్టుకున్న గృహంలో వాస్తు దోషాలలో భాగమైన కర్ణహీనం వల్ల విసూత్ర దోషం అనేది వస్తుంది. ఈ విసూత్ర దోషం ఇటీవల కాలంలో చాలా సాధారణంగా మారిపోయింది. ఏ ప్లాట్ కూడా డిగ్రీలకు ఉండవండి, దిశకు ఉండవు. దిశకు లేనప్పుడు ఏం ఏర్పడతాయి? విసూత్ర దోషంతోనే ఆ గృహం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది. ఈ విసూత్ర దోషం ఏం చేసినా కూడా పోదు. అదేవిధంగా వలిత దోషం పోదు, చలిత దోషం పోదు, భ్రాంత దోషం పోదు, విసూత్ర దోషం పోదు. వాటికి సంబంధించిన పద్ధతులు చేస్తేనే పోతాయి, అంతే తప్పితే ఏదో చేస్తే దోషాలు పోవు. కానీ ఇటీవల ఏం జరుగుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ, కానీ మీనవాస్తుకు తరచుగా వస్తుంటాయి. సార్ నేను ఇల్లు కట్టుకొని ఒక 3 ఇయర్స్ అయిందండి, ఎందుకో మా ఇంట్లో మా అన్నకు మా తమ్ముడికి
మరియు మా ఫాదర్కి ఈ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ప్రతి పనిలో కూడా స్టెప్ బ్యాక్ వేస్తున్నారండి. మరి సమస్య ఏంది అనేది మాకు అర్థం కావడం లేదు, మీరు ఒకసారి వచ్చి చూస్తారా అని అన్నారు. ఒక కస్టమర్ ఈ విధంగా అన్నారు. ఇంకొక కస్టమర్, సార్ నేను 1.5 year క్రితం ఇల్లు కట్టాను, బట్టలు ఆరవేయడానికి మా చుట్టాల్లో దాదాపుగా వారి యొక్క రక్త సంబంధికులే, బట్టలు ఆరేయడానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు స్లిప్ అయి పడిపోయారండి కింద, చనిపోయారండి స్పాట్లో అని చెప్పారు. ఇంకా కొందరు గృహప్రవేశం చేయనివ్వడం లేదు సార్ మా ఇల్లు అంటే, నాకు అర్థం కాలేదండి అప్పటికి. అంటే బెంగళూరులో ఒక గృహం కట్టుకున్నారు ఒక కుటుంబ సభ్యులు, గృహప్రవేశం ఒక 6 days ముహూర్తం ఉంది, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ముహూర్తం అనుకుంటే, ఆ ముహూర్తానికి అందరూ వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ జరిగింది. అదంతా సెట్ అయిపోయి వాళ్ళంతా ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మంచిగా పర్ఫెక్ట్గా అయిపోయి ఇంకొక ముహూర్తానికి వెళ్తుంటే, ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళేటప్పుడే రైట్ సైడ్ టైర్ అనేది పంక్చర్ అయిపోయి కారు వెళ్ళి కరెంట్ స్తంభానికి గుద్దుకుంది. ఇది 2 సార్లు జరిగింది. మూడోసారికి ఆ కుటుంబ సభ్యులు ఏం నిర్ణయించుకున్నారంటే, ఆ గృహానికి అక్కడ తెలిసిన వాళ్ళతో లాక్ వేపిచ్చేసి ఆ గృహాన్ని వదిలేశారు. ఇలా మీనా వాస్తుకు వచ్చిన 6 నెలల నుండి వచ్చిన కొన్నిట్లో ముఖ్యమైన సమస్యలు, కారణాలు ఎన్నో ఉంటాయి, ఒకటే కారణం అనేది కాదు. కానీ ఇటీవల ఏం జరుగుతుందంటే, వాస్తు వ్యక్తుల్ని పిలిపించేసి ఈ కాంపౌండ్ వాళ్ళు ఇలా జరపండి, దీన్ని ఇటువైపు ఎత్తు పెంచండి, మీ ఇల్లుకి ఇది ఎక్స్టెన్షన్ చేసి కట్టండి, ఇలా వచ్చేసి వీడియోలో చూపించుకుంటూ చెప్తున్నారు. దీంతో ఇలా చేయండి, దాంతో అలా చేయండి అని చెప్తున్నారు. కానీ వారు చెప్పిన వాస్తు చిట్కాలు ఏ వాస్తు శాస్త్రంలో శ్లోకం రూపంలో ప్రమాణంగా లేవు. తద్వారా ఆ గృహానికి ఎలాంటి ఫలితాలు రావడం లేదు. కారణాలు ఏమిటంటే, గౌరవనీయులైన ప్రజలు మీరు తప్పు చేస్తున్నారు, సరి అయిన విషయాల్ని తెలుసుకోలేక. ఇక్కడ ఈ విసూత్ర దోషం ఇటీవల 100 ఇల్లులు కట్టుకున్నారు అంటే 100 ఇల్లులకి ఉంటుందండి. ఏ గృహము డిగ్రీలకు ఉండదు, దిశకు ఉండదు. అలాంటప్పుడు విసూత్ర దోషం వచ్చేస్తుంది, డయాగ్నల్స్ ఉండవు. దీంతో పాటు ఇంకా ఏ దోషం ఉంటుంది మీ గృహంలో, దిశకు ఉండదు. కాబట్టి ఈ స్థలం అనేది దిశకు లేదు, దాంట్లో దిశకి గృహాన్ని కట్టుకున్నాము, కానీ మీకు ఏ దోషం వస్తుంది, ఇదిగోండి ప్రాంతం, ఈ దోషం వస్తుంది. ఈ దోషం చిరకాలం ఉండిపోతుంది ఆ ఇంట్లో. ఈ దోషం ఉంటుంది, ఈ విసూత్ర దోషం ఉంటుంది. ఈ 2 దోషాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటాయి, పోవడానికి మీరు ఏం చేసినా కూడా పోవు. కారణాలు గృహం కట్టేటప్పుడే ఆలోచించాలి. మొదట్లో కట్టిన తర్వాత చేస్తాము అంటే, సమస్యలు వచ్చిన తర్వాత చేస్తాము అంటే అప్పటికి కోల్పోయి ఉంటారు. దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించాలి, వాస్తుశాస్త్రాన్ని పాటిస్తాము అన్న వారే ఆలోచించాలి అని నా మనవి. ఇక్కడ 4 దోషాలు ఏవైతే ఉన్నాయో, వలితం, చలితం, భ్రాంతం, విసూత్రం, ఈ 4 దోషాల యొక్క ఆ దోషాలు ఫలితం ఎలా ఇస్తాయి అనేది మీ అందరికీ షార్ట్ వీడియోస్ రూపంలో మీ అందరికీ తెలియజేస్తాను. సంస్కృత శ్లోక ఆధారముగా వాస్తుశాస్త్రంలో ఇక్కడ ఈ శ్లోకం ఇచ్చారు, నేను ఇక్కడ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. విసూత్రం కర్ణహీనం స్యాత్ అని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఫలమేషాం ప్రచక్షమే, దీని యొక్క ఫలాలు, ఈ దోషాల యొక్క ఫలాలు కింది శ్లోకంలో ఉంటాయి, మీరు ఖచ్చితంగా చదవండి అని చెప్తుంది అన్నట్టు. సో కింది శ్లోకంలో ప్రతి దోషం యొక్క ఫలితం ఉంది, ఆ ఫలితం నేను వివరిస్తాను. దయచేసి గౌరవనీయులైన ప్రజలు, ఒక 6 నెలల తర్వాత గృహం కట్టుకుంటాము అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు, మీరు వాస్తుశాస్త్రాన్ని నమ్మితే ఒక విధంగా కట్టుకోవచ్చు, వాస్తుశాస్త్రాన్ని నమ్మకపోతే ఒక విధంగా కట్టుకోవచ్చు.
దయచేసి నిర్ణయం అనేది మీరే తీసుకోవాలి. ధన్యవాదాలు.